హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే 5 మినిట్స్లో సింపుల్గా రిసెప్షన్కి కానీ ఎంగేజ్మెంట్స్కి కానీ హెయిర్ ఎక్స్టెన్షన్స్ పెట్టి 5 మినిట్స్ లోపే మనం హెయిర్ని డెకరేషన్ చేసుకోవడం కానీ హెయిర్ స్టైల్ వేసుకోవడం కానీ చూపిస్తున్నాను. దీనికి కావాల్సింది మాత్రం హెయిర్ ఎక్స్టెన్షన్ కావాలి. అది మీకు అంటే ఈజీగా పెట్టే పద్ధతిని అయితే చూపిస్తున్నాం. దీనికి లాంగ్ హెయిర్ కాబట్టి ఇట్లా ఫోల్డ్ చేస్తున్నాము. అదే షార్ట్ హెయిర్ అయితే మాత్రం జస్ట్ పోనీ పెట్టేస్తే సరిపోతుంది. సో షార్ట్ హెయిర్కి ఇంకా బాగుంటుంది. సో ఇట్లా కొంచెం ట్యాగ్ చేసేసుకొని పోనీ పెట్టేసి సో మనం హెయిర్ ఎక్స్టెన్షన్ని పై నుండే ట్యాగ్ చేస్తున్నాం. మనం రెగ్యులర్గా ఏం చేస్తాం, కింద నుండి పార్టీషన్ తీసుకొని చేస్తాము. దీనికైతే మాత్రం మనం పైనుండే ఆ హెయిర్ ఎక్స్టెన్షన్ని పెట్టేస్తున్నాను. సో ఇది సింపుల్గా అయిపోతుంది. 5 మినిట్స్ కన్నా తక్కువ టైంలోనే అయిపోతుంది. సో మీరు ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఈ హెయిర్ స్టైల్ని. సో నేనైతే ఇక్కడ ఎలాంటి డెకరేషన్ కూడా చేయలేదు, ఎలాంటి కోమింగ్ కూడా చేయలేదు, అసలు జాడ కూడా వేయలేదు. జస్ట్ నేను ఏమైనా చేశాను అంటే హెయిర్ ఎక్స్టెన్షన్ మాత్రమే పెట్టాను. సో దానికి హెయిర్ డెకరేషన్ చేసేస్తే సరిపోతుంది. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. హెయిర్ కలర్ మీకు తెలియడం కోసం అన్నమాట. మనకి ఎక్కడా కూడా మేము పెట్టింది కనిపించట్లేదు అని చెప్పడానికే కలర్ సపరేట్ కలర్ తీసుకోవడం జరిగింది. సో మీరు సెల్ఫ్ కలర్ తీసుకోవాలన్నమాట. హెయిర్ ఏ కలర్ ఉంటే ఆ కలర్లో తీసుకుంటే ఇంకా న్యాచురల్గా కనిపిస్తుంది. సో దీని మీద జస్ట్ స్లైడ్స్తో ఇట్లా చిన్నగా కనిపిస్తుంది కదా, దీని మీద హెయిర్ యాక్సెసరీస్ పెడితే అసలు ఏం కనిపించదు. మనం నీట్గా కూడా అటెండ్ అవ్వచ్చు ఎంగేజ్మెంట్స్కి కానీ ఫంక్షన్స్కి కానీ. సో మనం ఇలాంటి సింపుల్ టిప్స్తో మీరు హెయిర్ స్టైల్స్ని నేర్చుకోవాలనుకున్నా చూడాలనుకున్నా నా ఛానల్ని ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ చేసుకొని. సో ఈ హెయిర్ స్టైల్ అయితే మాత్రం చాలా సింపుల్గా 5 మినిట్స్ కన్నా ఇక్కడెక్కడ కూడా నేను మీకు దువ్వెన పెట్టడం కానీ క్రింపరింగ్ చేయడం కానీ స్ట్రైట్నింగ్ చేయడం కానీ హెయిర్కి ఎట్లాంటివి చేయలేదు. కనీసం ఒక్క హెయిర్ స్ప్రే కూడా వాడలేదు. సో హెయిర్ స్ప్రే కూడా వాడకుండా మనం చేసాము. కింద తన హెయిర్ కానీ కనిపిస్తూ ఉంటుంది. సో మనకి ఇంకా చిన్న హెయిర్ అయితే మాత్రం ఇంకొంచెం చాలా నీట్గా వస్తుంది అన్నమాట. ఇదే కర్ల్స్ పెట్టాలి అంటే మినిమం 1 అవర్ పడుతుంది. సో 1 అవర్ పడుతుంది, ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవుతుంది చేయించుకోవడానికి. అండ్ బ్రైడ్స్కి మాత్రం ఇది చాలా అంటే హల్దీ ఫంక్షన్స్ అట్లాంటి వాటికి మనం మేకప్ని చేసుకోవడానికి కొంచెం చీప్ అండ్ బెస్ట్లో కావాలి అంటే మాత్రం ఇట్లా ట్రై చేయండి, చాలా నీట్గా ఉంటుంది. సో నేను షార్ట్ హెయిర్ మీద కూడా ఒకసారి చూపిస్తాను. సో ఇలాంటి సింపుల్ దానికోసం అయితే మాత్రం నన్ను ఫాలో అయిపోండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.